భారత మాజీ క్రికెటర్ ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. క్రికెట్ విశ్లేషకుడిగా ఎప్పుడూ తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పే మంజ్రేకర్ గతంలో భారత్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై చేసిన కామెంట్స్ ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. అయితే కోహ్లీపై కూడా ఆయన తరచూ విమర్శలు చేస్తుండేవాడు. తాజాగా మంజ్రేకర్ కింగ్ కోహ్లీ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. విరాట్ కోహ్లీ బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని చెప్పినా వాస్తవానికి అతడు విమర్శల విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటాడని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇక విరాట్ కోహ్లీకి తన వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యం, కానీ విమర్శల విషయంలో అతడు చాలా సున్నితంగా స్పందిస్తాడు. అతడి గురించి ఎవరు ఏమంటున్నారో అతడికి ఖచ్చితంగా తెలుస్తుంది. సో నాకు అతడితో కెప్టెన్గా ప్లేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. కొన్ని సందర్భాల్లో అయితే టాస్ సమయంలో విరాట్ అకస్మాత్తుగా నాతో చాలా కోల్డ్గా ప్రవర్తించేవాడు. అప్పుడు నేను అనుకునేవాడిని, బహుశా విరాట్ గురించి నేను చేసిన వ్యాఖ్యలు అతడికి తెలిసుంటాయని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఇక విమర్శలను విరాట్ కోహ్లీ తన ఆటకు ప్రేరణగా మార్చుకుంటాడని కూడా మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. బయట వాళ్ళు ఏమనుకున్నా పట్టించుకోమని చెప్పిన వారిలో విరాట్ ఒకడు, కానీ అతడు విమర్శలను చాలా సీరియస్గా తీసుకుంటాడు. అది ఒక రకంగా మంచిదే కావచ్చు, ఎందుకంటే అలాంటి విమర్శలు కోహ్లీని పెద్ద ఇన్నింగ్స్ ఆడేలా ప్రేరేపిస్తాయని తెలిపాడు. అలాగే జట్టుపై కోహ్లీ ప్రభావం ఎలా ఉండేదో కూడా సంజయ్ మంజ్రేకర్ వివరించాడు. జట్టు ఎప్పుడూ కెప్టెన్ లానే ఉంటుందని నేను నమ్ముతాను. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు ప్రతి ఆటగాడు అతడిలాగే దూకుడుగా ఉన్నాడు. ఎవరైనా ఫీల్డ్లో నిరుత్సాహంగా కనిపిస్తే తదుపరి టెస్ట్లో ఆడే అవకాశం ఉండేది కాదు. అందుకే ప్రతి ఆటగాడు కోహ్లీ ఆగ్రహం, ఎనర్జీకి అనుగుణంగా స్పందించేవాడని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.